హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఈరోజు అయితే వినాయక చవితి. మేమైతే పూజ చిన్నగా చేసుకున్నాం. మా పూజ ఎలా ఉందో మాతో పాటు మీరు కూడా చూసేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే ఈ సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం వినాయక చవితి కోసం. మేము వచ్చేసరికే మా అమ్మ అలికి ముగ్గు పెట్టి పీఠం అయితే పెట్టేసింది దేవుడి కోసం. మేము వచ్చిన తర్వాత ఇలా వినాయకుడిని పెట్టుకొని ఒక్కొక్కటిగా పేర్చుతూ వినాయకుడిని ఆనందంగా రెడీ చేసేస్తుంది. మీరు కూడా చూసేయండి. మేమైతే ఇక్కడ వినాయకుడికి ఇష్టమైన చెరుకు, అరటి పువ్వు, రెప్పలతో ఉన్న మొక్కజొన్న పొత్తు, అలాగే ఎంతో ప్రీతికరమైన గరిక, ఎలక్కాయ, ఉండ్రాల పాయసం కూడా తయారు చేసింది. అది కూడా పెట్టేసి ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క ఫ్రూట్ని ఎలా అయితే పేర్చిందో చూడండి. అమ్మ వాళ్ళ పూజ ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా. ఫ్రూట్స్ అన్నీ ఒక పళ్ళెంలో పెట్టు ప్రసాదానికి అని అన్నా కానీ పళ్ళెం సరిపోక ఇంకా వినాయకుడి మీద కూడా పేర్చింది. అది అమ్మలంటే. పూజ గదిలో నీటి పాత్ర ఉంచడం ఎంత విశేషమో నేను లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం వీడియోలో అయితే చెప్పాను. ఇక్కడ కూడా మేము నీటి పాత్రను అయితే పెట్టుకొని ఒక పువ్వు వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకున్నా. మా అమ్మ అయితే ద్వీపం పెట్టింది. ద్వీపం అగరబత్తులు సమర్పించుకున్నాను. మా అమ్మ అయితే వినాయకుడికి పప్పు ఉండ్రాళ్ళు పెట్టకూడదు అని చెప్పింది. మీరైతే పప్పు ఉండ్రాళ్ళు పెడతారో పెట్టరో కమెంట్ చేయండి. మా ఇంట్లో పూజ నేనే చేసుకుంటా, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పూజ చేస్తుంటే ఇలా కాదు అలా అని డైరెక్షన్స్ ఇస్తుంది. అంతే, మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనకి ఎంత తెలిసినా మన పేరెంట్స్కి మాత్రం మనకి ఏమీ తెలియదు అన్నట్టే ఉంటారు. ఇక్కడ నేను దేవుడికి మొక్కి కొబ్బరికాయ అయితే కొడుతున్నా. ఇక్కడ కూడా నేను దేవునికి ఏమని మొక్కుకోవాలో కూడా మా అమ్మే చెప్తుంది. మీ అమ్మలు కూడా మీకు ఇలాగే చెప్తారా? అయితే కామెంట్ చేయండి. ఈ కొబ్బరికాయని నేను దేవునికి సమర్పించి ఇప్పుడు నా కోరికలన్నీ దేవుడితో చెప్పుకున్నా. నా కోరికలన్నీ నెరవేరితే నెక్స్ట్ ఇయర్ నా అంతటా నేనే పూజను చేసుకుంటానని అయితే వినాయకుడితో చెప్పుకున్నా. మా అమ్మ పూజ మొత్తం నేను చూశాను, అయినా కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మళ్ళీ చెప్తుంది. వినాయకుని కథని అయితే ఫోన్లో పెట్టుకొని పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాము. పూజ తర్వాత చివరిలో మంగళహారతితోనే కదా మనం పూజని ఎండ్ చేసుకునేది. మేమైతే ఇక్కడ మంగళహారతి ఇస్తున్నాం. హారతి ఇచ్చే దాంతో కాకుండా మట్టి ద్వీపాన్ని చేతిలో పట్టుకొని చేతితో అయితే హారతి ఇచ్చేసాము. దేవునికి ఇచ్చిన తర్వాత ముందు నువ్వు తీసుకో అని నాకు ఇస్తుంది అమ్మ. ముందు మనం తర్వాతే అమ్మ. ప్రపంచంలో ఉండే అమ్మలంతా అంతే, దీన్నే మనం టార్చర్ అనుకుంటాం. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే కథ విని పూజ చేసుకొని ప్రసాదం అయితే తినేస్తున్నాము. ఇంట్లో మా బుజ్జి గణేషుని పూజ తర్వాత వినాయకుని దర్శనానికి అయితే వెళ్ళాము. మా వీధి చివరన వినాయకుడు ఇలా పెట్టేశారు. సెట్ అయితే చాలా బాగుంది కదా. వినాయకుడు కూడా చాలా బాగుంది. టైం 11:30 అవుతుంది, అయినా కానీ పంతులు ఇంకా పూజలోనే ఉన్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.